బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈ నెల 19 నుంచి జరిగే తొలి టెస్టుకు టీమిండియాను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ నేడు వెల్లడించింది. కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు. దేశవారీ పోటీల్లో విశేషంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్కు టీమిండియాలో స్థానం లభించింది. డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగనున్నాడు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్లకు జట్టులో స్థానం లభించింది. ఇక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎస్ దయాళ్ తొలిసారిగా టీమిండియాకు ఎంపిక కావడం విశేషం. కాగా ఈ సిరీస్లో తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా రెండో టెస్టు కాన్పూర్లో జరగనుంది. బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఈ నెల 19 నుంచి జరిగే తొలి టెస్టుకు టీమిండియాను ఎంపిక చేశారు. 15 మందితో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ నేడు వెల్లడించింది. కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగనున్నాడు. దేశవారీ పోటీల్లో విశేషంగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్కు టీమిండియాలో స్థానం లభించింది. డాషింగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగనున్నాడు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్లకు జట్టులో స్థానం లభించింది. ఇక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎస్ దయాళ్ తొలిసారిగా టీమిండియాకు ఎంపిక కావడం విశేషం. కాగా ఈ సిరీస్లో తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా రెండో టెస్టు కాన్పూర్లో జరగనుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.